నాకు ఆ సినిమా వస్తుందని నాకు తెలియదు, అసలు అది ఒక సినిమా ఉందన్నట్టు కూడా తెలియదు. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేసిన ప్రొడ్యూసర్ గారు ఇట్లా మాట్లాడడం జరిగింది. వాడు ఎక్కడి నుంచి తప్పులు చేస్తాడు, సినిమా ఆడిద్దో లేదో టెన్షన్, అదైపోయాక ఇంకో సినిమా హార్ట్ అటాక్లు వచ్చిపోవటం, సొంత ఇల్లు అమ్ముకోవటం. సో ఇది చూసిన తర్వాత ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తా అంటున్నారు, డబ్బులు అన్ని పంచుతున్నారు. సో మేబీ వర్జిన్ ఆ టైటిలే డిఫరెంట్గా ఉంది కదా, ఏదో ఒక కంటెంట్ ఉంటుందని నేను అనుకున్నా. బట్ సినిమా డొల్లా, అది కోట శ్రీనివాసరావు గారు ఏదో మూవీలో ఉంటుంది, ఏం లేదు డొల్లా. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు వర్జినిటీ గురించి, ఏం చేయాలనుకున్నాడు? సో ఇది ఒక మెసేజ్ అని అంటున్నారు కానీ మెసేజ్ కాదు, కానీ యూత్లో అంటే ఆ ఏజ్లో ఉన్న మీరు ఏదైనా కానిచ్చేయండి అన్నట్టు ఆ బోల్డ్ సీన్లే ఎక్కువ అనిపించినాయి నాకు. ఇప్పుడే వర్జిన్ బాయ్స్ మూవీ చూడడానికి వచ్చేసిన ఐమాక్స్. మన ఆఫీస్ దగ్గర నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఐఫోన్లు పంచడం కాదు, డబ్బులు పంచడం కాదు, మన సినిమాలో కంటెంట్ ఉండాలి. సో కంటెంట్ ఉన్న మూవీ డిఫరెంట్గా ప్రమోట్ చేసిన దాని తర్వాత మూవీలో కంటెంట్ ఉంటే, మ్యాటర్ ఉంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వచ్చి చూస్తారు. సో మనం ఐఫోన్లు పంచేస్తాము, డబ్బులు విసిరేస్తాము అంటే జనాలు రారు. బట్ అనుకున్నంత మూవీ వాళ్ళు ఏం తీయాలనుకున్నారో అసలు డైరెక్టర్ కానీ అర్థమైందా లేదా అనేది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్, అదే ఫార్ములా అనిపించింది. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అనిపించింది. నవ్వు కూడా అంత అనిపించలేదు, ఎమోషనల్ సీన్స్ కూడా అంతంతనే. ఆ హీరోని యాక్టింగ్ కూడా బాగాలేదు. గీతా ఆనంద్ అనే ఒక హీరో, తన యాక్టింగ్ కొద్దిగా బెటర్ అనిపించింది. సో అక్కడక్కడ కామెడీ పండింది. అండ్ బబ్లు గారు దీంట్లో ఉన్నారు, తనది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడం. బబ్లు మంచి బాలుడు, కానీ దీంట్లో మంచి బాలుడు కాదు. అక్కడక్కడ కొద్దిగా ఫన్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ వర్జినిటీ అనే కాన్సెప్ట్ నాకు ఎక్కడో హింట్ ఇచ్చినట్టు అనిపించింది. యూత్కి మేబీ వన్ టైం చూడొచ్చు, మరీ చూడాలని అయితే నాకు ఎక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ కానీ ఎక్కడ అనిపించలేదు. లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఎమోషన్స్, కొన్ని డైలాగ్స్, గీతా ఆనంద్ అనే హీరో ఉన్నాడు కదా, తనది బాగా అనిపించింది. సో ఇంకో మన ఇద్దరు హీరోలు చేసిన వాళ్ళు కూడా బెటర్. ఓకే, అంత ఎగ్జైట్మెంట్గా చూసే సినిమా అయితే నేను అనను. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు వర్జినిటీ గురించి, ఏం చేయాలనుకున్నాడు? సో ఇది ఒక మెసేజ్ అని అంటున్నారు కానీ మెసేజ్ కాదు, కానీ యూత్లో అంటే ఆ ఏజ్లో ఉన్న మీరు ఏదైనా కానిచ్చేయండి అన్నట్టు ఆ బోల్డ్ సీన్లే ఎక్కువ అనిపించినాయి నాకు. మేబీ యూత్కి నచ్చచ్చు, ట్రై చేయొచ్చు, మీరు ట్రై చేస్తే మేబీ మీకు నచ్చచ్చేమో. కానీ నాకు ఏ యాంగిల్లో మూవీ నచ్చలేదు. సో చూద్దాం. సో మళ్ళీ అంటున్నాను, ఏ మూవీ అయినా రావాలంటే మంచి ప్రమోషన్ చేసినా, అది కంటెంట్ ఉండి బాగా జనాల్లో ఎక్కిందనుకో ఖచ్చితంగా థియేటర్లో చూడడానికి వస్తారు. ఇలా ఫోన్లు పంచి ఏది పడితే అది స్పీచ్ మాట్లాడితే వైరల్ అయిపోతుంది కదా, జనాలు థియేటర్కి వస్తాం అనేది భ్రమ. సో మీరు ప్రమోషన్ డిఫరెంట్గా ప్రమోట్ చేయడం తప్పులేదు, కానీ కంటెంట్ లేని సినిమాని ప్రమోట్ చేసినా మళ్ళీ జనాలు థియేటర్కి రారు. దీని పరిస్థితి కూడా అంతే. మేబీ జనాలు థియేటర్కి రారు అని నేను అనుకుంటా. ఫ్యామిలీ అయితే అస్సలు చూడలేము, బ్యాచులర్స్ యూత్ మాత్రమే అట్రాక్ట్ కొన్ని అంశాలు ఉన్నాయి అంతే తప్పించి ఓవరాల్గా అయితే నాకైతే ఎక్కడ నచ్చలేదు మూవీ. ఏదో టికెట్ తీసుకున్నాం కదా లాస్ట్ వరకు చూసిపోదాం అనే తప్పించి ఇంత యాక్టింగ్ అట్రాక్ట్ చేసుకునే యాక్టింగ్ ఎవరిది లేదు. ప్రొడ్యూసర్ కానీ వీళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారు కదా, సినిమాలో టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది కదా, మంచి మూవీ అవుతుంది అనుకున్నా. బట్ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టి పోయినా కానీ నాకైతే డిసప్పాయింట్ చేసింది మూవీ. నాకు ఏ యాంగిల్లో మూవీ నచ్చలేదు. సో ఇది నా రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.